అది ఒక సిటీ. అక్కడ ఒక పండగ జరుగుతుంది. పండగలో ఉన్నవారందరూ సంతోషంగా ఉన్నారు. కానీ బయట ఉన్నవారు, గుడ్డివారు, కుంటివారు, ఇంకా అనారోగ్యంతో ఉన్నవారు, వారు చాలా బాధతో ఉన్నారు. అందులో ఒక ఆయన 38 సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో పడి ఉన్నాడు. తనకి ఎవ్వరూ లేరు. అదే టైంలో ఒక ఆయన అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి, "నువ్వు బాగవ్వాలని కోరిక ఉందా?" అని అడిగాడు. అప్పుడు అతను, "నాకు సాయం చేసేవారెవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను" అని బాధగా చెప్పాడు. అప్పుడు ఆయన అతనితో, "నువ్వు లేచి నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు" అని చెప్పాడు. ఇక తను ఆశ్చర్యంగా చూస్తూ ఆయన మీద నమ్మకం ఉంచి అలానే చేశాడు. తాను బాగుపడ్డాడు. 38 సంవత్సరాల తర్వాత నడిచాడు. ఒక్క నిమిషం, తనను బాగు చేసింది ఎవరో తెలుసా? యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్. అవును, 38 ఇయర్స్ నుంచి తను పొందిన బాధ, ఒంటరితనం, వేదన యేసు ఒక్క క్షణంలో తీసేశాడు. నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఎవ్వరు లేరు అని అనుకుంటున్నావా? ఒక్కసారి జీసస్ పైన నమ్మకం ఉంచు. ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. అందుకే నిన్ను నన్ను భయంకరమైన నరకం నుండి తప్పించడానికి తాను కల్వరి శిలువలో చనిపోయాడు. నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి 3వ రోజున మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన్ను అడుగు. ఆయన ఖచ్చితంగా నీకు సమాధానమిస్తాడు. జీసస్ లవ్స్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్.